Ganga Goya. Ya, hoy. Un eloto. 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 చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక వ్యక్తిగా పరిగణిస్తున్న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు రాత్రి అతన్ని ఢిల్లీకి తరలించారు. కాగా బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరవిందో గ్రూప్ మాజీ చైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులకు చార్టర్డ్ అకౌంటెంట్ గా వ్యవహరించారు. ఆయన పేరు మీద గోరంట్ల అండ్ అసోసియేట్స్, శ్రీ ఎంటర్ప్రైజెస్,
కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 సంస్థలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు బుచ్చిబాబు నివాసంలో పలుసార్లు సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. ఇక కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు విచారణ కోసం అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇక మరోవైపు ఇదే కేసులో గౌతమ్ మల్హోత్రాను కూడా అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఇంత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, సంబంధించి కేసులో కీలక మలుపులు తిరుగుతా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కొందరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పుడు మరికొన్ని పేర్లు బయట వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి సమయంలో కూడా కొరట్లకు సంబంధించినటువంటి అరవింద గ్రూప్స్ కి సంబంధించినటువంటి హిరత్ రెడ్డితో పాటుగా మరొక ఇద్దరిని కూడా అదుపులో ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లలో రెండో షార్ట్ షీట్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నేపథ్యంలోనే ప్రధానంగా 17 మంది పేర్లను జత చేసినటువంటి నేపథ్యంలో ఇందులో కేసుకి సంబంధించి 17 మందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి ఒక నేతతో పాటుగా ఢిల్లీకి సంబంధించినటువంటి 3 నేతలు, హైదరాబాద్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో పాటుగా ఎమ్మెల్సీ కవిత పేరు కీలకంగా కలపడ్డ నేపథ్యంలో ఇప్పుడు అరవింద ఫార్మసీకి సంబంధించినటువంటి ఎండీతో పాటుగా మరొక 2 వ్యక్తులను కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్న తెలుస్తోంది. నిన్న రాత్రి సమయంలో కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ ప్రయత్నం చేశారు. ఢిల్లీకి సంబంధించినటువంటి సిబిఐ అధికారులు హైదరాబాద్ నుంచి నేరుగా కూడా వారిని ఢిల్లీకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసుకి సంబంధించి పూర్తిగా కూడా విచారణ చేపట్టేంత వరకు కూడా పలువురిని మరికొందరిని కూడా అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి 13 మందిలో ప్రజెంట్ అంటే 17 మందికి సంబంధించి 17 మందిలో 13 మందిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన 100 కోట్ల డీలింగ్ నేపథ్యంలోనే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా అడాప్టెడ్ గా ఉన్నాయంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే సిబిఐలో విచారణలో భాగంగా గతంలో ఎమ్మెల్సీ కవితను విచారించినప్పుడు కొన్ని విషయాలు కీలకంగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత విచారణలో చూసుకున్నప్పటికీ తన ఇంట్లో జరిపిన విచారణలో కొన్ని కీలక ఆధారాలు కూడా వెలువడ్డాయి. దీని నేపథ్యంగానే విచారణ అనేది కొనసాగుతా ఉంది అంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు సిబిఐకి సహకరించకపోయిన వాళ్ళందరినీ కూడా ఛార్జ్షీట్ లో సిఆర్పిసి కింద అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న మనం చూసుకుంటే అరవింద ఫార్మసీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఎండీని గతంలో ఎండీగా ఉన్నటువంటి వ్యక్తిని చరిత్ర పాటుగా మరొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లలో 2 ప్రధాన అంశాలు కనబడతా ఉన్నాయి. కొంత ఈ పెట్టుబడుల నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ కి సంబంధించి 12% ఉన్నటువంటి దాన్ని 30% చేసేటువంటి విధంగా మార్పులు చేర్పులు కావచ్చు. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్ కి సంబంధించి ప్రైవేట్ ఇటు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా ఢిల్లీకి పోయినటువంటి ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి డేటాతో పాటుగా దాంట్లో ట్రావెల్ చేసిన వారి లిస్టును కూడా ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి యజమానిని సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి కీలక పరిణామాలను కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటుగా దాంట్లో చార్టెడ్ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి డేటా ఎన్నిసార్లు ట్రావెల్ చేసింది, ఎవరెవరు ట్రావెల్ చేశారో వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా సిబిఐ అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు సంచలనంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కవిత పేరు ప్రధానంగా కనబడుతున్న నేపథ్యంలో మరింత అలజడులు కనబడేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సిబిఐ మరింత విచారణ వేగవంతంగా పెంచేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి చాలా మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసే ఛాన్సులు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రణయ్.